చేసింది మీ దగ్గర అనౌన్స్ చేసాము. మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళని సానుభూతి తెలియజేయడానికి, వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇది ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాలు కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తాం. మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డౌట్లో? నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అది కూడా నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు ఇంకో దయచేసి పత్రికా సమాచారం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. మీకు తెలియదని కాదు. ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూని అంతని చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు క్షతగాత్రులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి ఇక్కడ కలెక్టర్ గుర్తయితే అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్లో అవుతుంది. అది చెప్పండి మరి. అందుకే అది చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఇప్పుడు ఎల్డీ ఫార్మర్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ స్టిక్ చేద్దామా, పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్నే దాన్ని కన్వర్ట్ చేస్తాం. సంవత్సరం ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేస్తాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు, వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ. నేను వచ్చి అది ఎక్కడికి అంటే సారీ ఇక్కడ అప్పరుస్తాం కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమర వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండవు రేపు వస్తాను నాన్న చెప్పి వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే. ఇంకేంటంటే లేదంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పి వెళ్ళారు, ఇక్కడ ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పి వెళ్ళారు. ఎందుకు ఆయన మేము పార్టీ మేము చెప్పింది కాదేంటి? మేము చెప్తే కదా. సరే అది మంచిదే కదా, దానివల్ల మేము దాన్ని విమర్శించాం. మేము వచ్చాం కాబట్టి ఇచ్చారని మనమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? 2 సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు తప్పిపోయి యాజమాన్యం బాధ్యత డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం మాకు ఎవరు కనిపించలేదు, ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ 2 రావడంతోనే మాట వచ్చింది. అందుకు వచ్చింది, అంతేగాని ఇంకెందుకు రాలే. సేఫ్టీ యాక్ట్ జరగాలి 2020లోనే మేము వచ్చి ఒక జీవోని జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాక్ట్ చేస్తూనే ఉన్నాము. గత 3 నెలలుగా గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ దాని పర్యవేక్షణాధికారి బయట వ్యక్తులే కాదు. ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళది బాధ్యత అది కాదు, వాళ్ళది బాధ్యత కదా కాదు. అలాగని మేమేమి అది వాళ్ళది బాధ్యత అనలే కదా. అది తోపుడే ఒకళ్ళ మొదలు తోలుచుకోవడం కాదు. ఇక్కడ జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు అంటే ఇదేమి గత ప్రభుత్వాలా? దానికే ఆయన అన్నారు
గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు ఏంటి మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా? దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా? లేకపోతే ఏది దాని పేరు మనం రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేదే ఇప్పటికీ. అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెంట్కమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గణితాలు ఉన్నాయి, మా దగ్గర రెజ్యూమ్ ఉంది, మా దగ్గర అక్షయ పాత్ర ఉంది, మేము చత్రం నుంచి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా, మేము చెప్పారు కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే, అంతేగాని అక్కడే రాజకీయ ఉపన్యాసంలే. సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాటగా చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, పెద్ద ఆయన ఇదంటే అదో ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది? థర్డ్ పార్టీ నో అలాగా ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్ పార్టీతో కానీ అధికారులు ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా. అమలు జరపని ఆ పర్యవేక్షణ అంతే కానీ మనం చేస్తే ఇచ్చిందని చేసాం, అవుతుంది. అదే నేను అంటుంది. దాని మీద నేను ఒకరు అనే దాని మీద కామెంట్ చేయదలుచుకోండి. ఎప్పుడు నేను అలా కామెంట్ చేయను. నేను ఇందాక చెప్పాను కదా, మాది ప్రభుత్వం, ఇది వ్యవస్థకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే లాభంలే. ముక్కు పిండి తీసుకొస్తాం, పిల్లక పట్టుకుని తీసుకొస్తాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. తెలుసో తెలియక ఎవరు ఏం మాట్లాడారో నాకైతే తెలియదు. మీరు అన్నారు కానీ ఆవిడ అందరూ లేదో నాకు తెలియదు. కానీ అబ్బాయి నేను ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడైతే ఆ మాటలకి విలువ లేదు. అదే ఆ మాట అంటే నా తాలూకు ఇన్ఎఫిషియన్సీ అది. అదనగవుద్ది. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అర్జెంటుగా వస్తారు అంటే వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి అప్పుడు మన సీఎం గారిని కలిశారు. పిచ్చి చేసే లేకుండా ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అవాజ్ చేయాలి. మీరు చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం ఎవరి మీద చర్య తీసుకుని అని ఎఫ్ఐఆర్ బుక్ చేసామని చెప్పాము. పరిగెట్టి చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం మనకి, మన ప్రాంతం ఆ పరిశ్రమ ముఖ్యం. ప్రాణాలు ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంత ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంత ముఖ్యం. ఏ ఒక్కరిని మనం ఇన్బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. నేనేదో పత్రికలో చూశాను, సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి. సేఫ్టీ యాక్ట్ చెప్తే పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుకు వెళ్ళిపోతాయి? వాళ్ళ ధర్మాలు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, నాకు తెలిసింది, ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్, కామన్ సెన్స్తో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఇన్ఫ్లేషన్ లిక్విడ్ ఉందో లిక్విడ్ వచ్చి ఆ రియాక్టర్లోకి వెళ్ళినప్పుడు వేసింది అది ఓవర్ఫ్లో అయిపోయి ఆ కేబుల్స్తో హై పవర్ కేబుల్స్ మీదకి వెళ్ళి దాన్ని పడినప్పటికీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పింది. అంతే రియాక్టర్స్ ఏవి కూడా మీకు బ్లాస్ట్ అవ్వదని చెప్పారు. చూమిటారు అదే ఏ ఫ్యాక్టరీలు అది ఏ ప్రభుత్వ అధికారులు దాన్ని 100% పీరియాడికల్గా వాళ్ళు తనిఖీలు చేయాలి. అది మా ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏదైనా సరే అది చేయాలి. అది అధికారుల బాధ్యత. దాన్ని ప్రభుత్వంలో ఉన్న మా నాయకత్వం వచ్చి మానిటరింగ్ చేస్తూ సమీక్ష చేయాలి. అది ఎవరిదైనా బాధ్యతే. ఎవరైనా చేయకపోతే అది తప్పదనమే, దాన్ని ఇంకేమీ పెట్టగలదే. ఎవరైనా నాకు చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎల్జీ ఫార్మర్స్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము అందరం వెళ్ళాము. మా ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, మా అప్పుడున్న లేబర్ మినిస్టర్ వచ్చారు,
అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. అందరూ కూర్చొని ఆఫీస్ అందరూ మొత్తం దగ్గర 20 మంది ఆఫీసులు పెట్టుకొని తెగడగమని ఒక్కొక్కరు అలాట్ చేసుకుని ఒక్కో పని అందరం కలిపి చేశాము. నేను ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ చేసి చెప్పండి? మీ టీవీలో స్టేట్మెంట్లు తప్ప, మా మీద తిట్టడం తప్ప ఏం జరిగింది చెప్పండి? అది కాదు కదా. అలాగే హెచ్చరికలతో వచ్చి మాత్రం వాళ్ళ మీద 302 పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.